సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: యుద్ధ సవాళ్లను పరిష్కరించాలి, ప్రధాని మోదీ పిలుపు. వైకాపా హయాంలో వృద్ధి నేలబారు. కాగ్ అధిపతిగా తొలిసారి తెలుగు అధికారి. మన్యం గజగజ. అరకు లోయలో కనిష్ట ఉష్ణోగ్రతలు. అమెరికా వర్సిటీల్లో మనదే అగ్రస్థానం. మంగళగిరిలో అఘోరి హల్చల్. పండ్లు ఎక్కువగా తింటే బరువు తగ్గుతారా పెరుగుతారా? ఈరోజు వార్తలను చూద్దాం. యుద్ధ సవాళ్లను పరిష్కరించాలి, ప్రధాని మోదీ పిలుపు. ప్రపంచంలో జరుగుతున్న ఘర్షణల కారణంగా దక్షిణార్ధగోళంలోని దేశాలలో ఆహార, ఇంధన, ఎరువుల సంక్షోభం తలెత్తిందని, ఈ సవాళ్లను G20 పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ ప్రాంత సవాళ్లు, ప్రాధాన్యాలను గమనంలో ఉంచుకున్నప్పుడు మన చర్చలు ఫలప్రదం అవుతాయని అభిప్రాయపడ్డారు. గత ఏడాది భారత్లో జరిగిన T20 సదస్సులో ఇచ్చిన ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదం ప్రస్తుత సదస్సులోనూ వినిపించవలసిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరుగుతున్న G20 సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. పేదరికం, ఆకలిపై పోరాటంతో పాటుగా సామాజిక సమ్మిళితాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయ వేదికల్లో సంస్కరణలకు మోదీ పిలుపునిచ్చారు. పేదరికం, ఆకలిపై పోరాటానికి బ్రెజిల్ ప్రతిపాదించిన అంతర్జాతీయ కూటమికి ఆయన మద్దతు పలికారు. దీనిని 80 దేశాలు సమర్థించాయి. సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తదితరులు హాజరయ్యారు. వైకాపా హయాంలో వృద్ధి నేలబారు. వ్యవసాయం, పారిశ్రామికం, సేవారంగం గత ఏడాది రాష్ట్రంలో ఏ రంగం చూసినా వృద్ధి నేలబారు చూపులు చూస్తోంది. వైకాపా ప్రభుత్వ హయాంలో అన్ని రంగాలు ఎంత అస్తవ్యస్తంగా మారాయంటే గత పాలకులు రాష్ట్రాన్ని ఎంతగా భ్రష్టు పట్టించారో 2023-24 సామాజిక ఆర్థిక సర్వే గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 2014 నుండి 19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంతో పోలిస్తే 2019-24 మధ్య వైకాపా హయాంలో GSDP, తలసరి ఆదాయం సహా వ్యవసాయం, సేవా రంగాలలో వృద్ధి రేటు భారీగా తగ్గింది. 2022-23 సంవత్సరంతో పోల్చిన 2023-24లో వృద్ధి రేటు బాగా క్షీణించింది. 2022-23లో GSDP వృద్ధి 13.5% ఉండగా 2023-24లో ముందస్తు అంచనాల ప్రకారం ఇది 10.4% మాత్రమే ఉంది. ఇక గత 5 ఏళ్లలో ఒక్క ఏడాది కూడా వ్యవసాయంలో వృద్ధి 10% మించలేదు. తెదేపా ప్రభుత్వ హయాంతో పోలిస్తే 5 ఏళ్ల వైకాపా పాలనలో పారిశ్రామిక ప్రోత్సాహకాలకు కోత పెట్టారు. గత ఏడాది కేవలం 205.41 కోట్లు మాత్రమే అందజేశారు. 2018-19 నాటి ప్రోత్సాహకాలతో పోలిస్తే 550 కోట్లు తగ్గించారు. భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వారిని రాష్ట్రం నుంచి పారద్రోలారు. ఫలితంగా పెద్ద పారిశ్రామికవేత్తలంతా ఆంధ్రప్రదేశ్కు వీడ్కోలు పలికారు. కాగ్ అధిపతిగా తొలిసారి తెలుగు అధికారి. ప్రతిష్టాత్మక భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను 15వ కాగ్గా నియమించినట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న గిరీష్ చంద్ర ముర్ము పదవీ కాలం ముగుస్తున్నందున ఈ స్థానంలో సంజయ్ మూర్తికి అవకాశం కల్పించారు. ఈయన అమలాపురం మాజీ ఎంపీ KSR మూర్తి కుమారుడు. 1964 డిసెంబర్ 24న జన్మించారు. మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. 1989లో IAS అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్కు ఎంపికై ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్నారు. 2021 సెప్టెంబర్ నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం అమల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. మన్యం గజగజ. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మన్యంలోని
11 మండలాలను చలి వణికిస్తోంది. దీంతో పోలిస్తే ఇక్కడ రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సోమవారం ఉదయం అరకులోయలో 8.9 డిగ్రీలు, డుంబ్రిగూడలో 9.7, జి మాడుగుల్లో 10, ముంచంగిపుట్టు, హుకుంపేటల్లో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అమెరికా వర్సిటీల్లో మనదే అగ్రస్థానం. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో తొలిసారిగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అక్కడున్న విదేశీ విద్యార్థుల్లో ఎన్నో ఏళ్లుగా ప్రథమ స్థానంలో ఉన్న చైనాను మన దేశం వెనక్కి నెట్టింది. గత విద్యా సంవత్సరం నాటికి 3.30 లక్షల మంది విద్యార్థులతో భారత్ తొలి స్థానంలో నిలిచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2,77,398 మాత్రమే. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థులు 11.26 లక్షల మంది ఉన్నారు. వారిలో 29% మంది మనవాళ్లే. యుఎస్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రూపొందించిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ 2024ను న్యూఢిల్లీలో సోమవారం భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి విడుదల చేశారు. మంగళగిరిలో అఘోరీ హల్చల్. గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళా అఘోరీ హల్చల్ చేశారు. అందిన వారందరిపై త్రిశూలంతో దాడికి పాల్పడ్డారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించారు. పోలీసుల వివరాల మేరకు సుమారు 25 ఏళ్ల మహిళా అఘోరీ పట్టణ శివార్లలో ఉన్న కార్ వాష్ వద్దకు వచ్చి వాహనాన్ని శుభ్రం చేయాలని కోరారు. ఈలోగా స్థానికులు ఆమెను చూసేందుకు రాగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సెల్ ఫోన్లో వీడియోలు తీసేందుకు ప్రయత్నించిన పలువురిపై ఆమె త్రిశూలంతో దాడికి పాల్పడ్డారు. త్రిశూలంతో కొట్టడంతో నులకపేటకు చెందిన యువకుడు రాజు కాలు విరిగింది. ఆమె జాతీయ రహదారిపైకి ఎక్కి తన వెనక వచ్చేవారి వెంటపడి దాడికి యత్నించారు. దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు రోడ్డు డివైడర్పై ఉన్న మొక్కలపై పడ్డారు. పోలీసులు అతి కష్టంపై ఆమె చేతిలోని త్రిశూలాన్ని లాక్కున్నారు. దీంతో మహిళా పోలీసులు సహా ఇతరులపై చేతులతోనే ఆమె దాడి చేశారు. సిఐ, మరో ఎస్ఐ, కొంతమంది కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఇలా హైదరాబాద్ విజయవాడ మార్గంలో దాదాపు 2.5 గంటలు హల్చల్ చేశారు. కొంతమంది యువకులు ఆమెకు నచ్చజెప్పి వస్త్రాన్ని శరీరానికి చుట్టారు. తరువాత ఆమె తిరిగి దాడికి ఉపక్రమించడంతో పోలీసులు బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి విజయవాడ వైపు పంపించారు. పండ్లు ఎక్కువగా తింటే బరువు తగ్గుతారా పెరుగుతారా? కొందరు కేవలం పండ్లనే ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదని క్లీవ్లాండ్ క్లినిక్ పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పోషకాహార సమతుల్యత కోసం రోజు ఆహారంలో 30% వరకు పండ్లు తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల కొందరు బరువు తగ్గితే మరికొందరు బరువు పెరుగుతారు. మొత్తం పండ్లు తినడం వల్ల ఇతర పోషకాలు లేక రక్తహీనత, అలసట, బద్ధకం, రోగనిరోధక వ్యవస్థ లోపించడం తదితర సమస్యలు తలెత్తుతాయి. నారింజ పండ్లు ఎక్కువగా తింటే టీత్ ఎనామిల్ పోతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. విద్యుదాఘాతంతో 3 ఏనుగులు మృతి. విద్యుదాఘాతంతో 3 ఏనుగులు మృతి చెందిన ఘటన ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. రాయల్కోల్ అటవీ డివిజన్ ప్రాంతంలో విద్యుత్ తీగలు తగిలి 2 ఆడ ఏనుగులు, 1 గొన్న ఏనుగు చనిపోయాయి. మణిపూర్కు మరిన్ని కేంద్ర బలగాలు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో అల్లర్లను అదుపులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అక్కడికి 50 కంపెనీల కేంద్ర సాయుధ పోలీస్ దళాలను తరలించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా 5,000 మందికి పైగా సాయుధ సిబ్బంది ఈ వారంలో ఆ రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలకు చేరుకుంటారు. మహారాష్ట్ర, జార్ఖండ్లలో ముగిసిన ప్రచారం. రేపే పోలింగ్, 23న కౌంటింగ్. 90 నిమిషాల తరువాత తిరిగి కొట్టుకున్న గుండె. దాదాపు 90 నిమిషాల పాటు ఆగిపోయిన ఒక సైనికుడి గుండెను భువనేశ్వర్లోని ఎయిమ్స్ వైద్యులు విజయవంతంగా పునరుద్ధరించారు. 40 నిమిషాల పాటు సాంప్రదాయ సిపిఆర్ను వైద్యులు నిర్వహించారు. అయినా గుండెలో ఎలాంటి చలనం లేదు. చర్చోపచర్చల అనంతరం ప్రత్యేకమైన ఎక్స్ట్రా కార్పోరియల్ కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ ప్రయోగించాలని వైద్య బృందం నిర్ణయించింది. దీంతో 90 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం మొదలైంది. బాడంగిలో నేవీ ఆయుధ డిపో.
బ్రిటిష్ కాలం నాటి ఎయిర్ స్ట్రిప్ పునర్నిర్మాణానికి అడుగులు, అదనంగా మరో 1700 ఎకరాల సేకరణకు ప్రతిపాదన. 3 సార్లు జేఈఈ అడ్వాన్స్డ్ పై యూటర్న్, ఇటీవల తీసుకున్న నిర్ణయంపై మళ్లీ జేఏబీ వెనుకడుగు, 2 సార్లు రాసుకునే పాత విధానమే కొనసాగింపు. ఆఖరి టీ20లోనూ ఆస్ట్రేలియాదే విజయం. పాకిస్తాన్తో టీ20 సిరీస్ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. సోమవారం చివరిదైన మ్యాచ్లో ఆసీస్ 7 వికెట్ల తేడాతో పాక్పై గెలిచింది. హర్యానాకు టైటాన్స్ చెక్. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11లో తెలుగు టైటాన్స్ అదిరే విజయాన్ని అందుకుంది. సోమవారం టైటాన్స్ 49-27తో టేబుల్ టాపర్స్ హర్యానా స్టీలర్స్ ను కంగు తినిపించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.